4 రోజులైంది. 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి ఎక్కడ ఉందో ఎలా ఉందోనని తలుచుకుంటూ కన్న తల్లి గుండె చెరువవుతుంది. కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురు చూస్తుంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు, తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా పాప కానరావడం లేదు. ఇక జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్కను అధికారులు బంధించారు. కుక్క అందించే సిగ్నల్స్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారంతా. నాన్న నాన్న అంటూ వెళ్లిన చిన్నారి తిరిగి వెనక్కి రాలేదు. ఎక్కడ ఉందో ఎలా ఉందో 4 రోజులైనా జాడలేదు. చిన్నారితో పాటే పెంపుడు కుక్క కనిపించలేదు. 3 రోజుల తర్వాత ఇంటి వైపు వచ్చిన సునకం ఏదో క్లూ ఇస్తుంది. ఆ క్లూ ఏంటో తెలుసుకోవడం అధికారులకు పెద్ద టాస్క్ గా మారింది. ఇక కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో సుంకర భవానీ గణేష్ దంపతులు ఉంటున్నారు. వీళ్ళ గారాల పట్టే జాహ్నవి పామ్ ఆయిల్ తోటలో కాపలదారులుగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. చుట్టూ కొండలు తోటల మధ్య ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 6న ఉదయం 11:30 సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన జాహ్నవి తండ్రి దగ్గరకు పరుగు పెట్టింది. కట్ చేస్తే పాప తన దగ్గరకు రాలేదని తండ్రి చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. 2.5 ఏళ్ల బిడ్డ అదృశ్యం కన్న వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక గ్రామానికి చెందిన ఒకరు కొండ ప్రాంతంలో పాప ఏడుపు వినిపించిందని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న కుక్కను చూసి భయపడ్డానని చెప్పాడతను. ఆ సమాచారంతో అందరూ ఆ ప్రాంతానికి వెళ్లి జల్లెడ పట్టారు. అయినా చిన్నారి జాడ దొరకలేదు. మరోవైపు జాహ్నవి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. పెద్దాపురం డివిజన్ కి చెందిన 200 మందికి పైగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు, పరిసర గ్రామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1,00,000 నగదు బహుమతి అందిస్తామని. దర్యాప్తులో డాగ్ కీలకంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలోకి ఎవరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాహ్నవిని ఎవరైనా అపహరించి ఉంటే సునకం వెంటనే ఇంటికి రావాలి. కానీ ఆలస్యంగా ఎందుకు వచ్చింది? కొండ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యం అవ్వడానికి ముందు చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన చెల్లెలు నిద్రిస్తున్న ఊయలను ఊపుతూ అమ్మ పాలివ్వు అంటున్న ముద్దు ముద్దు మాటలు చూసే పాప క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఎసరవలి 6 రోజుల క్రితం ఏదైతే కాకినాడ జిల్లా తూని మండలం సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి జాహ్నవి పాప ఏదైతే 2 ఏళ్ల పాప మిస్సింగ్ కేసు అయితే కాస్త ఉత్కంఠభరితంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుకి దాదాపు 6 రోజులు కూడా గడుస్తున్నప్పటికీ కూడా అమ్మాయి ఎవరైతే జాహ్నవి ఆచూకీ ఇంకా కూడా లభించలేదు. అయితే ఇటు జాహ్నవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే గణేష్, అదేవిధంగా భవానీ మొత్తంగా ఈ సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి పూర్తిగా 50 ఎకరాల పామ్ ఆయిల్ నడి మధ్యలో కూడా వాళ్ళు ఆ పూర్తిగా పామ్ ఆయిల్ తోటకి కూడా వాళ్ళు ఆ కాపలదారులుగా కూడా ఉంటున్నారు. ఆ నేపథ్యంలోనే రోజు పాప అదే ఆ తోటలో ఆడుకోవడం అలాంటిది కూడా చేస్తుండేదంటూ కూడా గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రోజు లాగానే గత శనివారం రోజు కూడా తండ్రిని వెతుక్కుంటూ కూడా బయటికి వెళ్తున్నానంటూ కూడా చెప్పి తను ఆ తోట మధ్యలో నుండి కూడా బయటికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే సాయంత్రం అయినప్పటికీ కూడా
పాప రాకపోవడంతో ఒక్కసారి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి. అయితే పోలీసులు వెంటనే హుటాహుటిన కూడా మొత్తంగా అప్పటికప్పుడు ఇటు కేసు ఏదైతే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రాథమికంగా కొందరు పోలీసులు రంగంలోకి దింపారు. అయితే పోలీసులు రంగంలోకి దింపి ఇంటర్వ్యూట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, ఇటు ఎవరైతే జాహ్నవి ఇంట్లో ఒక పెంపుడు కుక్క కూడా ఉంటుంది. అయితే ఆ కుక్క కూడా రోజు కూడా ఈ జాహ్నవితో పాటు ఆడుకోవడం, అదే విధంగా ఈ జాహ్నవి వెళ్ళినప్పుడు కుక్క కూడా బయటకు వెళ్ళడం, ఈ విధంగా కూడా మనము గ్రామ స్థాయిలో కూడా ఈ చిన్న పిల్లలతో ఈ పెంపుడు కుక్కలు ఆడుకోవడం వంటివి చూస్తుంటాం. ఆ నేపథ్యంలోనే అదే విధంగా కూడా ఈ రోజు అంటే ఏదైతే శనివారం రోజు కూడా అదే విధంగా జరిగింది. జాహ్నవితో పాటు తన పెంపుడు కుక్క కూడా బయటికి వెళ్ళింది. అయితే రాత్రి అయ్యేసరికి కూడా ఇంకా రాకపోవడంతో కూడా పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తంగా దాదాపు 200 మంది పోలీసు బలగాలు కూడా దిగాయి. ఎందుకంటే ఏదైతే ఆ సిహెచ్ అగ్రహారం ఇప్పుడు ఆ జాహ్నవి కుటుంబం ఉంటున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా దాదాపు 500 ఎకరాలకు సంబంధించినటువంటి కొండ ప్రాంతం. సో ఎక్కడ చూసినా కూడా మనకు అటవీ ప్రాంతం కైండ్ ఆఫ్ లోనే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ వెతకడానికి కాస్త కష్టతరంగా మారుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే దాదాపు కేవలం 24 గంటల్లోనే తన పాప ఈజీగా దొరికిపోతుందని భావించినటువంటి పోలీసులకైతే ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే కొండ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా చెట్లు అవన్నీ కనిపించడంతో పాటు పాప కనిపించకపోవడం, అదే విధంగా పాపతో ఉన్నటువంటి కుక్క కూడా కనిపించకపోవడంతో వాళ్ళందరూ కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. అయ్యా సరిగ్గా ఈ మంగళవారం అంటే దాదాపు ఈ ఘటన జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ పెంపుడు కుక్క మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది. కాకపోతే జాహ్నవి తనతో పాటు రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కేసులో కూడా ఆ పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది కీలక మారింది. ఎందుకంటే ఎటు వెళ్ళినా కూడా జాహ్నవి ఎటు వెళ్ళినా కూడా తనతో పాటు పెంపుడు కుక్క వెళ్తుంది కాబట్టి ఈసారి కూడా ఈసారి పెంపుడు కుక్క తిరిగి జాహ్నవి ఎక్కడుంది, ఏదైనా కొండ ప్రాంతంలో కళ్ళు తిరిగి పడిపోయిందా లేకపోతే ఏంటి, ఆ కుక్క ఏమైనా చెప్పాలనుకుంటుందా? ఎందుకంటే చిన్నప్పటి నుండి జాహ్నవి చూస్తుంది, ఆ కుక్క ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందా అన్న కోణంలో కూడా పోలీసులు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పోలీసులు ఆ కుక్క వచ్చిన తర్వాత కూడా దానికి కాస్త ఫీడింగ్ అంటే దానికి కాస్త అన్నం పెట్టడం, దాంతో కాస్త బుజ్జగించడం వంటివి చేసి దాని ద్వారా ఆ ఆచూకీ ఎక్కడుందో ట్రాక్ చేసే పనిలో కూడా పడ్డప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది. దాంతో ఇటు పోలీసుకి సంబంధించినటువంటి శునకాలు పోలీస్ డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రంగంలోకి దింపి పూర్తిగా కూడా వెతుకుతున్నారట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జీపీఎస్ కి ఒక హైదరాబాద్ నుండి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీపీఎస్ ట్రాకర్ ఆ పెంపుడు కుక్కకు అమర్చాలని పోలీసులు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు పెంపుడు కుక్క కాబట్టి దానికి సరైన ట్రైనింగ్ ఉండదు, అది వాసన పసిగట్టడమే కానీ లేకపోతే వెళ్ళడమే కానీ చూపించడం ఇదంతా కూడా సరైన అనుభవం ఉండదు. కాబట్టి అది సాధారణంగా రోజు తిరుగుతున్నట్లే తన యజమాని అయినటువంటి జాహ్నవి దగ్గరికి కూడా తను వెళ్తూ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మళ్ళీ జాహ్నవి దగ్గరికి ఏమైనా వెళ్తుందా అన్న కోణంలో కూడా పోలీసులు భావించి హైదరాబాద్ నుంచి ప్రత్యేక జీపీఎస్ ట్రాకర్ ని కూడా తెప్పించారట్టు కూడా తెలుస్తోంది. ఈ రోజు ఆ పెంపుడు కుక్కకి మళ్ళీ కాస్త ఫీడింగ్ అంటే కాస్త అన్నం అదంతా కూడా పెట్టి దానికి తెలియకుండా దాని ఆ బాడీలో ఒక జీపీఎస్ ట్రాకర్ అమర్చి అదేవిధంగా దాన్ని ఆ పామాయిల్ తోట ఏదైతే 50 ఎకరాల పామాయిల్ తోట ఉందో ఆ పామాయిల్ తోటలో మళ్ళీ వదులుతారంటూ కూడా అక్కడ స్థానిక పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన జరిగినప్పటి నుండి దాదాపు 200కు పైగా కూడా పోలీసులు ప్రతిరోజు 24 గంటల పాటు కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా వాళ్ళకి వెతికే క్రమంలో కూడా తీవ్ర ఎదుర్కొంటున్నారని కూడా తెలుస్తుంది, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. పూర్తిగా కూడా కొండ ప్రాంతం కాబట్టి మనకు తెలుసు సాధారణంగా ఇలా హైదరాబాద్ అదే విధంగా విజయవాడ ఇలాంటి నగర ప్రాంతాల్లోనే సాధారణంగా చిన్న పిల్లలు తప్పిపోతే ఇంతమంది జనసంద్రం ఉన్నా కూడా వాళ్ళని దొరకపట్టడం అంటే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మనం ఇలాంటి కేసులు చాలా వరకు కూడా చూసాం. కాకపోతే ఈ కేసు పూర్తిగా కూడా భిన్నంగా ఉంది. ఎందుకంటే దాదాపు 500 ఎకరాల కొండ ప్రాంతంలో ఒక చిన్నారి పాపని వెతకాలంటే కాస్త పోలీసులకు కూడా ఛాలెంజింగ్ గానే ఉన్నట్టు కూడా చెప్తోంది. ఈ పూర్తి కేసులోనైతే ఖచ్చితంగా ఆ పెంపుడు కుక్క కీలక పాత్రని పోషించే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు దానికి అమర్చినటువంటి జీపీఎస్ ద్వారా మరి అది ఎక్కడికి వెళ్తుంది, ఆ పాప ఆచూకీ ఈ రోజైనా లభిస్తుందా అన్నది అయితే చూడాలి. కాకపోతే దాదాపు 6 రోజులు రేపటికి 7 రోజులు గడుస్తాయి కాబట్టి ఆ పాప ఆచూకీ లభించకపోవడంతో అటు గ్రామస్తులు గాని పాప కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. దయచేసి మా పాపని బ్రతికించండి, మా పాపని తీసుకురండి, మా పాప లేకుండా మేము బతకలేము, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటామంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు అదేవిధంగా నేపథ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు దానికి సంబంధించినటువంటి అక్కడ డీజీపీ అదేవిధంగా స్థానిక పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇతర బలగాలను కూడా దింపుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ రోజు ఆ జీపీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి జీపీఎస్ ట్రాకర్ ఆ పెంపుడు కుక్కకు అమర్చి జాహ్నవి పాప ఆచూకీ లభించే ప్రయత్నంలో అయితే పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.